ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, అప్పులున్నా డబ్బులు లేకపోయినా వ్యవసాయం, రైతులే సర్కారు ప్రథమ ప్రాధాన్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో రైతుల పండుగ స్టాళ్లను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం రైతు శిక్షణ కేంద్రం వేదికపై రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న భారాస విడతల వారీగా రుణమాఫీ చేసి రైతులు మోసం చేసిందన్నారు. ఇంకా కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని, మిగిలిపోయిన రుణమాఫీ విషయంలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారన్నారు. ధాన్యం అమ్మకాల ద్వారా 40,000 కోట్ల ఆదాయం రైతులకు వచ్చిందని ఉత్తమ్ తెలిపారు. రైతు బంధు కంటే సన్నాల బోనస్ వల్లే ఎక్కువగా డబ్బులు వస్తున్నాయని రైతులు చెబుతున్నారని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. 4 ఏళ్లలో పాలమూరు, రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయాలని, వలసల జిల్లా నుంచే పాలమూరుకే వలసలు వచ్చేలా తీర్చిదిద్దాలని ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ రోజున బోనస్ తీసుకున్నటువంటి రైతులు ఆనందంగా ఉండటం అంటే కష్టపడ్డటువంటి రైతు జేబులోకే డబ్బులు వస్తున్నాయి. ఇందాక చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి మాకు. ఈ రైతు బంధు ఎవరికి వెళ్తుందో, మెట్లకి వెళ్తుందో, గుట్టలకి వెళ్తుందో, రాళ్లకి వెళ్తుందో, రప్పలకి వెళ్తుందో మాకు వైనం లేకుండా పోతుంది. మాకు బోనస్ ఇస్తే కూడా 12,000 నుంచి 15,000 వస్తున్నాయి అని చెప్తున్నారు. ఏది ధర్మం అనుకుంటే, ఏది న్యాయం అనుకుంటే, ఏది రైతుకు మేలు అనుకుంటే అది చేయటమే ఈ ప్రభుత్వ లక్ష్యం తప్ప వేరే రకంగా ఓట్ల కోసమో, పదవుల కోసమో, ప్రాపకాల కోసమో, స్వార్థం కోసమో, స్వలాభం కోసమో ఈ ప్రభుత్వం పనిచేయదు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరిగితే అది చెప్పండి, ఆ స్కీములే కొనసాగిస్తాం. మేము మొదటి సంవత్సరం కష్టాలున్నా, అప్పులున్నా, బాధలున్నా ఇప్పటికి 18,000 కోట్లు ఇచ్చాం. వాళ్ళు ఎగ్గొట్టినటువంటి రైతు బంధు 7,500 కోట్లు ఇచ్చాం. రైతు బీమా కట్టాం. అదేవిధంగా మిగతా బాకీలన్నీ తీర్చుకుంటూ వస్తున్నాం. ఇంకా మేము కొంత రుణమాఫీ చేయాలి. రేపు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో మీ ముందు చూద్దాం. అది కూడా ఆయన నోటితోటే వినాలని. రైతు భరోసాకి ఏం చెప్తున్నా కూడా చూద్దాం. నేను చెప్పాను, మనం చెప్పినటువంటి మాట కష్టమైతే కష్టమని చెప్పండి, ఆలస్యం అయితే ఆలస్యం అయిద్దని చెప్పండి. ఆడన మట్టికి మనం మోసం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి రావద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఓపిక ఉన్న కాడికి మేము అన్న మాట ప్రకారంగా నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వరి విషయంలో వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మేము ఎక్కువ వరి పండిస్తున్నాం అని చెప్పి పదే టీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. ఈ వానాకాలం పంట తెలంగాణలో ఇది హైయెస్ట్ రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం భారతదేశంలో ఎన్నడూ పండని వరి పంట ఈ వానాకాలం 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం ఈసారి పండిందంటే మరి అది రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి గొప్పతనం, ఘనత అని చెప్పి నేను మనం చేస్తున్నా. మంచి పంట పండింది, మంచి రేటు ఇస్తున్నాం. నేను మళ్ళీ హామీ ఇస్తున్నా ఈ తెలంగాణ రైతాంగానికి ఈ ప్లాట్ఫామ్ నుంచి, దొడ్డు రకానికి తప్పనిసరిగా ఎంఎస్పీ మీద కొనుగోలు చేస్తాం. సన్నాలకి ఎంఎస్పీ మీద 500 బోనస్ తో కొనుగోలు చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా.